ఉద్దేశం ఏం లేదమ్మా, మీ డ్రెస్ కోడ్ బాగుంది, మరి మీ అందరూ డ్రెస్ చూడంగానే సంతోషం అనిపిస్తుంది. ఇట్లా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళతో 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకుందాం మనం పరేడ్ గ్రౌండ్లో. మిమ్మల్ని అందరినీ మెప్ప సెర్పు నుంచి కష్టపడే మిమ్మల్ని అందరినీ చూస్తే మా కష్టాలు కూడా మర్చిపోతాము. ఎందుకంటే మీరు ఒకరొకరు ఒక్కొక్క రకంగా కష్టాలు ఎదుర్కొని కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ ఇంటి ఆయన జర ఇట్లట్లున్నా సాయంత్రం దావతులు చేసినా జర్ర మొత్తం సంలాయించుకుంటే సంసారం నడుపుతున్నారు కదా, సంతోషం. మీ అందరికీ 0 వడ్డీతోని మీకు డబ్బులు ఇవ్వాలి, బ్యాంకు లింకేజ్ ఇదంతా కూడా చేస్తాము తొందరలోనే. అదేవిధంగా స్కూళ్ళలో పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మొత్తం మా అధికారులకు చెప్పిన, మీ సంఘాలకే ఇవ్వండి అని చెప్పిన. అదేవిధంగా అన్ని సబ్స్టేషన్ల కాడ సోలార్, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అదానీలు అంబానీలు పెట్టుకుంటారు సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ. నేను మొన్ననే మాట్లాడిన మా చీఫ్ సెక్రటరీ గారితో, ఎక్కడికక్కడ లోకల్గా సబ్స్టేషన్ల కాడ సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు మీరే ప్రభుత్వానికి సరఫరా చేసేటట్టు మంచి వ్యాపారం మీకు చెయ్యాలని చెప్పి దాని విధి విధానాలు కూడా తయారు చేయమని చెప్పిన. ఇప్పుడు మీరు లక్షాధికారులే, ఈసారి ఇందిరమ్మ రాజ్యంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేసే విధంగా మీ వ్యాపారం బాగా పెరిగేటట్టు, మీరు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు, ఇంట్లో ఆడబిడ్డ చేతుల నగదు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. ఇంటైన చేతులు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చి వస్తాడు, అంతేనా? నిజమా కాదా? మీరు ఏమైనా మిగిలించుకున్నా కూడా గుంజుకపోతాడు. అందుకే ఏంటంటే మొత్తం మీ చేతుల్లో ఉండేటట్టు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం ఆడబిడ్డల పేర్ల మీదనే ఇవ్వాలని తీసుకున్నాం. ఈయన పొన్నం ప్రభాకర్ సార్, ఈయనకోసారి సప్పట్లు కొట్టురు, ఎందుకో మళ్ళీ చెప్తా. ఆర్టీసీ బస్సులో మీరు అందరూ ఉచితంగా టికెట్ లేకుండా ఇవాళ ప్రయాణం చేస్తున్నారు. ఆసారే బస్సులన్నీ ఆసారివే. మీరు ఎక్కడికి పోయినా, మన ఎవరన్నా సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయొచ్చిరా బస్సులో? పోవాలే కదమ్మా. యాదగిరి గుట్టకైనా పోయిరా? పోయొచ్చిరా? వెరీ గుడ్. ఏడికైనా మంచిగా తీర్థయాత్రలు కానీ అమ్మగారింటికి, ఇంటి ఆయన కోపం అయితే కూడా ఒకసారి అమ్మగారింటికి పోయిరాని. వండి పెట్టేటోళ్ళు లేకపోతే ఆయనకు తెలుస్తుంది. అప్పుడు చెప్పపెట్టకుంటే బస్ ఎక్కువరి, కిరాయి పైసలు కూడా ఎక్కర్లేదు, అవునా? అట్లే ఆరోగ్యశ్రీలో కూడా ఇంతకుముందు 5 లక్షలు కూడా చక్కగా ఇచ్చేది కాదు, ఇప్పుడు 10 లక్షలకు చేసినాం. ఇంట్లో పెద్ద మనుషులకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కష్టం ఉన్నా 10 లక్షల రూపాయలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినాం. మొన్ననే సిలిండర్ 500కి చేసినాం, తెలుసు కదా. కట్టెల పొయ్యిని అటకెక్కించి దీపం పథకం కింద మీకు సిలిండర్ గ్యాస్ పోయి ఆ రోజు 400కి ఇచ్చారు. కేసీఆర్ సారు మోడీ సార్ కలిసి 1200 చేశారు. కానీ మళ్ళీ సోనియా ఆడబిడ్డలకు కష్టం రావద్దని 500కే సిలిండర్ మీకు ఇచ్చేటట్టు చేసినాం. సిలిండర్ పథకం కూడా అమలైంది. అదేవిధంగా 200 యూనిట్లు వాడుకునే వాళ్ళకి అందరి ఇళ్ళకు కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఫ్యాన్ వేయాలన్నా, లైట్ వేయాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా మీటర్ దిక్కు చూసే పని లేదు. మంచిగా టీవీ సంతోషంగా చూసుకోరు. కరెంటు బిల్లు పెరిగిందా తగ్గిందా ఏం చింత చేయాల్సిన పని లేదు. 11 తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ బస్సులో 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిండ్రు ఇప్పటి వరకు 3 నెలల. 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, సిలిండర్ 500లకు కానీ, అదేవిధంగా ఇప్పుడు మీ ఇంటికి కరెంటు కానీ, ఇంట్లో వెలుగులు ఉండాలని, భూమి ఉన్న వాళ్ళకైతే వ్యవసాయానికి ఉచితం ఉంది. భూమి లేని పేదోళ్ళకి ఇల్లు ఉంటుంది, ఇంటి కరెంటు బిల్లు ఎట్లా మరి? అందుకే అది కూడా ఉచితం చేసినాం. ఇండ్లు కూడా కట్టుకోనికే పైసలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మా గొప్పతనం కాదు, మీరందరూ కలిసి ప్రభుత్వాన్ని తెచ్చిరు కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు మద్దతు ఇస్తున్నాము. మీ అందరు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండాలి, అండ ఉండాలి. ఇంకా మంచి మంచి పనులు చేసి భవిష్యత్తులో 10 ఏళ్ళ మధ్యలో మిమ్మల్ని అడిగిన వాళ్ళే లేరు, నిజమా? అవునా కాదా? ఇప్పుడు మీ సంఘాలు, మీ విలువ పెరిగింది కదా. మీ విలువనే కాదు, మీ గౌరవం పెరిగి తొందరలోనే మా అధికారులకు చెప్పిన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో పరేడ్ చేద్దాం. మనం అందరం ఒక దగ్గర కనిపిస్తే మహిళా శక్తి ఏందో అందరికి సమాజానికి తెలుస్తుంది. 12 తారీఖు నాడు మా మంత్రి గారు చెప్తున్నారు, తారీఖు కూడా చెప్పేసే 12 తారీఖు అని. 12 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డల్ని కలుసుకుందాం మనం. అందరు వస్తారు కదా? అందరు మాట ఇస్తురా? మాట ఇచ్చిన వాళ్ళందరూ సపట్లు కొట్టూరి.
నిన్న మహిళా దినోత్సవం జరిగింది, మీకు అందరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తే ఆడ మీటింగ్ కాడ అందరూ పోతురట, దావత్ టైం అయింది కదా, నేను ఆ మీటింగ్ కాడికి పోతా. సరేనా? మంచిదమ్మా. 2 ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక 5,000 వరకు అట్లా లోన్ తీసుకొని కుట్టు మిషన్ తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని నా చేతిలో ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న కుట్టు మిషన్ లాగా ఆలోచించిన. మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా భారీ ఎత్తున చేసుకుండి బాగానే నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు చక్రవడ్డీలతో 20 లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టు మిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెర్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా ఆర్డర్స్ పైన పంపించడం జరిగింది. మా మేడం వాళ్ళు నన్ను సెర్ఫ్ నుంచి బాగా. ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నావు అమ్మా? నెలకు 2,50,000 సంపాదిస్తా సార్. అమ్మో, వచ్చే ఎలక్షన్కు నేను అప్పు అడగాల్సిందే. సరస్ మేళాలో పిల్లలు ఎంతమంది అమ్మా? 3 సార్. చదివిస్తున్నావా? చదివిస్తున్నా సార్. పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాయిన్ చేసిన. 2 పిల్లలు, చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, మంచిగా చదివించుకుంటున్నావమ్మా. పిల్లల్ని బాగా చదివించుకో. పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకొని హ్యాపీగానే ఉన్నాం సార్. నేను థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు సరస్ మేళాలోకి వెళ్ళి నేను ఎప్పుడు వెళ్ళిన 12 రోజులలో నేను 5 లక్షల 6 లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ బోను 2,50,000 నుంచి 3 లక్షల వరకు నేను 12 రోజులలో సంపాదించుకొని వస్తున్నా సార్. చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికి 11 సరస్ మేళాలలో నేను పార్టిసిపేట్ చేసుకున్నా. థ్యాంక్స్ అమ్మా. ఢిల్లీ ప్రగతి మైదానం వెళ్ళింది, ఢిల్లీ నుంచి కేరళ అన్నింటిలో పాల్గొన్నది. థ్యాంక్స్ అమ్మా. ఇంకా చాలా పెద్ద విజయగాథ. ఇప్పుడు ఒక తల్లి ఉంది, బిడ్డల్ని కన్నదు, బిడ్డలు ఉన్నారన్న ఏ అనిత, ఒక్క నిమిషం చెప్పు తల్లి. 60 సెకండ్లలో నీ 30 ఏళ్ళ విజయగాథ చెప్పేసి. అందరికీ నమస్కారం సార్. నా పేరు అనిత, నాది అంక్షాపూర్ విలేజ్, గట్కేశ్వర్ మండల్ అంక్షాపూర్ విలేజు. నేను 2014లో ఒక గ్రూప్లో చేరి 50,000 పెట్టి ఒక బర్రెని తీసుకున్నా సార్. తీసుకొని వచ్చేటప్పుడే దానికి ఆడబిడ్డ జన్మనిచ్చి తీసుకొని వచ్చినాం. కొన్నాక అది వరుసగా 5 బిడ్డలకు జన్మనిచ్చింది. అందరూ ఆడపిల్లలే. దానికి లక్ష్మి అని పేరు పెట్టుకున్నాము. ఇప్పటికి దాంతో పాటు ఇంకా 25 పశువులు మా దొడ్లో వాటికి పోషణ చేసుకుంటూ 2కి ఉపాధి కల్పించుకుంటా నా జీవితము సాగిస్తున్నా సార్. ఎన్ని లీటర్ల పాలు వస్తావమ్మా? అంటే 60 లీటర్లు అవుతాయి సార్. 60 లీటర్ల ఎంత వస్తుంది లీటర్కు? మాదే డైరీ ఉంది సార్, విజయ డైరీ. మా సార్కు విజయ డైరీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ చేసుకుండ్రి అని అంటే విలేజ్లో లాలాపేట డిస్ట్రిబ్యూటర్ ఏమో ఎన్ఎఫ్సి నగర్ ఉంది సార్. మేము అన్ని బోనస్ 4 రూపాయలు ఇస్తుర్రా ఇప్పుడు విజయ డైరీ. 10 సంవత్సరాల నుండి బోనస్ రాలేదు సార్. వస్తుంది అని ఆశ చెప్పారు, రాలేదు. దాని గురించి మా సార్ కూడా ఎదురు చూస్తుండే సార్. రైతులకు చెప్పలేకపోతున్నాం మేము కూడా. ఏప్రిల్ నెల నుంచి మీకు బోనస్ 4 రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్ననే విజయ డైరీలో వచ్చిన వాళ్ళందరికీ బోనస్ ఇస్తా అని గత ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక్కసారేమో విడత చేసింది సార్. మళ్ళీ వేయలేదు. ఇప్పుడు చెప్పలేక అందరికీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది. నా సక్సెస్ స్టోరీ. పాత బకాయిలు కట్టుడు జర కష్టం అనుకుంటా కానీ కొత్తవి మాత్రం నెల మీకు వచ్చేటట్టు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన అన్ని పెండింగ్ పెట్టుకోండి, అవి కట్టాలంటే నా నడువు వంగేటట్టు ఉంది. ఓకే, అందుకోసమని ఇది చేస్తున్నా. పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. బాబుని బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తున్నాము. బీటెక్ అయిపోయింది. పాపది బీటెక్ 3rd ఇయర్ సార్. ఇప్పుడు ఏ కాలేజ్? అంకుషాపూర్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. అవునా? ఓకే, మంచిగా చదివించుకోమా పిల్లలు. ఓకే సార్.